అందరికీ నమస్కారం. ఈరోజు మనం పోలవరం నిర్వాసితుల ముప్పు ప్రాంతం నిర్వాసితుల కాలనీలో ఉన్నాం. మనం ప్రభుత్వం వారు పోలవరం ముంపు ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని ఈ కొండల మధ్య, ఈ రమణీయ కొండల మధ్య చక్కగా ఈ మంచి కేటాయించారు. కేటాయిస్తే కొన్ని కారణాలు అంటే ఇవి పూర్తి కాలేదు, కాలనీ పూర్తి కాలేదు. ఇవి మనకి ఏంటంటే ఈ తాటి మొక్కలు 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల తాటి మొక్కలు. ఇవి ఈ తాటి మొక్కలకి మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ తాటి మొక్కల్ని జేసీపీతో తీసుకుని వెళ్ళి సముద్ర తీర ప్రాంతంలో వెదురుతో, చూడండి ఇక్కడ ఈ వెదురు ఎంత చక్కగా ఉందో, ఈ వెదురుతో కలిపి నాటినట్లయితే సముద్ర తీర ప్రాంతం 240 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో గాలిని కూడా మనం తట్టుకొని మన ప్రొటెక్షన్ ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా తీర ప్రాంత రక్షణకి తాడి చెట్లు ప్లస్ వెదురు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఈ చెట్లని, ఈ తాడి చెట్లని జేసీపీతో పట్టుకెళ్ళి వేళ్లతో సహా పెకిలించి నాటితే వెంటనే రిజల్ట్ మనకి అనిపిస్తుంది. అంటే 1 సంవత్సర కాలంలో ఈ చెట్లు మామూలుగా పెరుగుతాయి కాబట్టి థిక్ ఫారెస్ట్లో ఉంటుంది. ఒక కిలోమీటర్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ని తీసుకుని వెదురుతో కలిపి వేసినట్టుంటే మొత్తం కోస్టల్ తీర ప్రాంతం మొత్తం ప్రొటెక్షన్కి ఒక ఉద్యమంలా అందరూ ముందుకు వస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే మన హుద్హుద్ తుఫాన్లో మనం చూసాం, అన్ని చెట్లు విరిగిపోయాయి, తాడి చెట్లు విరిగిపోయాయి, కొన్ని చెట్లు విరిగిపోయాయి, కానీ చాలా వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగే తాడి చెట్లు అవుతాయి. ఎందుకంటే ముఖ్యంగా తాడి చెట్లలో రైతులకి ఎంతో మేలు చేసే తాడి చెట్లు ఎలా అంటే ఒక తలిసాలు అనేవారు, అంటే ఒక 9 అడుగులు 10 అడుగుల దూరంలో ఇటు అటు మనకి తేమ ఉంటుంది తాడి చెట్ల కింద. అలాగే ఎన్నో పక్షుల ఆవాసం ఉంటాయి. పర్యావరణ పరంగా చూస్తే తాడి చెట్లు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న తాడి చెట్టుని ఈవేళ రైతులు ఎందుకంటే మురుపు చేస్తున్నాను అనాలోచిత చర్యగా నరికేస్తున్నారు, వాటిని నరికేసి సిటీ బడ్డీలు తరలిస్తున్నారు. ఈ పరిస్థితి ఏమవుతుందంటే పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు వస్తాయి. ఎన్నో పక్షులు ఇది తాడి చెట్ల మీద జీవించి ఎన్నో పక్షులు ఆవాసం కోల్పోతున్నాయి. దీని మీద కలుగీత కార్మికులు ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు, ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మనకి రంపచోడవరంలో పందిరిమాంబుడు తాటి పరిశోధన కేంద్రంలో ఈ తాటి ఉత్పత్తుల మీద ట్రైనింగ్ కూడా ఇస్తారు సైంటిస్టులు. వాటిని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఒకవైపు తాటి బెల్లం తయారీ, తాటి బెల్లం వల్ల ఎన్నో క్యాన్సర్లో మంచి ఔషధ గుణాలు ఎన్నో తాటి బెల్లంలో ఉన్నాయి. తాటి కళ్ళులో క్యాన్సర్ నివారించే గుణాలు ఉన్నాయి. ఇలాంటి బహుళ ప్రయోజనాలుగా తాడి చెట్టు అంతరించిపోతే చాలా ప్రమాదం మనకి. దయచేసి మా విన్నపం ఏంటంటే అంతరించిపోయాయనుకుని అందరి కల్పవృక్షాన్ని మనం కాపాడుకోవాలి. ఒక తాడి చెట్ల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాగంటే మనకి ఆహారం దొరకని టైంలో మనకి కరువు కాటకాల్లో తాటి ముంజులు తినేవారు, తాటి తెంకలు తినేవారు, తాటి గుజ్జు, తాటి పళ్ళ మీద గుజ్జు తినేవారు. ఆ గుజ్జు మళ్ళీ పాత వేసుకుంటే అవి తేగలు వచ్చేవి. తేగలు కూడా ఎన్నో పౌష్టిక విలువలు ఉన్నాయి తేగల్లో. ఈవేళ తేగలు దొరికితే చాలు అనే ఫీలింగ్లో ఉన్నారు జనాలందరూ కూడా. అలాంటి ఆ ఉత్పత్తులు, తాటి ఉత్పత్తులను ఎంకరేజ్ చేద్దాం. తాడి చెట్లను కాపాడుకునే భాగంగా కూడా మనం ఈరోజు మన ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మా హరిత వికాస్ ఫౌండేషన్ తప్పకుండా ఈ దిశగా మనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. నేను 95 నుంచి టీచర్గా ఒక సామాజిక ఆస్తి టీచర్ అనేవాడు. నా డ్యూటీ ఏంటంటే మొక్కలు నాటడం. నా వృత్తి టీచరు, నా ప్రవృత్తి పర్యావరణ పరిరక్షణ. దీనిలో భాగంగా నేను ఇప్పటికీ 130,000 మొక్కలు పైగా నాటించాను. అంటే నదులు కావచ్చు, స్కూళ్ళు, దేవాలయాలు ఎక్కడ వీలుంటే అక్కడ నాటించగలిగాను. ఇప్పుడు ఈ తాడి చెట్లు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి ఈ తాడి చెట్ల పరిరక్షణకు మా హరిత వికాస్ ఫౌండేషన్ నడుం బిగించింది. అలాగే పిచ్చుకల పరిరక్షణ కూడా ఈ ప్రాజెక్టులు 2 కూడా ఉద్యమ స్ఫూర్తితో తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా మా ఉద్యమానికి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ మీ దాయిలాడి మాస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్ తుని.